హాయ్ ఆల్ దిస్ ఈజ్ శ్రాంతి భూషణ్. ఈ చెన్నకేశవ స్వామి గుడి అయితే ఇలా కొండపైన ఉంటుంది. ఇలా అడవి మధ్య దారుల్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. అంటే వెహికల్స్ అన్నీ పోతాయి. ఆల్మోస్ట్ కాలినడకన వెళ్ళే వాళ్ళే చాలామంది ఉంటారు. మొదట ఈ చెన్నకేశవ స్వామి మార్కాపురంలో కొలువై ఉన్నారు. కానీ ఈ చంద్రాయనపల్లికి ఎలా అంటే స్టోరీస్ చెప్పడం ఏంటంటే మార్కాపురం నుంచి ఆయనకి యాక్చువల్గా అంటే రోకలి సౌండ్ కానీ ఇలా దంచే సౌండ్లు కానీ కోడి కూత కానీ ఎలాంటివి వినపడకుండా అంత ప్రశాంతంగా ఉండాలనుకుంటారంట ఈ స్వామి అయితే. అందుకు ఆ స్వామి గుర్రం మీద ఫస్ట్ అడుగు ఇక్కడ పెట్టారని ఆ ప్లేస్ని అయితే గుర్రపడుగు అంటారు. ఇంకా రెండవ అడుగు మెయిన్ లోపల గుడి అక్కడ పెట్టారని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ ఇలా రాళ్ళు పెట్టడం వలన మనం అనుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయని అందరి నమ్మకం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను రాళ్ళు పేరుస్తున్నాను కదా, అటువైపుకి జెంట్స్ మాత్రమే వెళ్ళాలి, లేడీస్ వెళ్ళకూడదంటారు. ఈ చెన్నకేశవ స్వామి గుడి అయితే ఇలా కొండల్లో మధ్య అంటే మట్టి రోడ్డు ఉంటుంది. సో ఇలా అందరూ బై వాక్ వెళ్ళాల్సిందే. చాలామంది ముసలి వాళ్ళు కూడా కొండ ఎక్కే వెళ్తారు. మనం కింద నుండి గుడి పైకి రావడానికి 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మొత్తం మట్టి దారే ఇలా కొండ మధ్యలో అంటే దట్టమైన అడవుల్లో ఉంటుంది. ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. మేము యాక్చువల్గా ఆటోలో వచ్చాము, బై వాక్ రాలేదు. ఇక్కడ టెంపుల్ ఎలా ఉంది అండ్ మా దర్శనం ఎలా జరిగింది, ఇక్కడ ఒక హిస్టరీ ఉన్న బావి కూడా ఉంది. ఇదంతా పార్ట్ 2లో చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.